ఏప్రిల్ 19వ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం 1:25 తరువాత 100% మీకు జరిగేది తెలిస్తే ఎగిరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443 గంతేస్తారు. ఇక ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం గోచారం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి మునుపటి కన్నా చాలా బాగుండబోతూ ఉంది. అయితే ఇదివరకు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా రకాల కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చి ఉన్నారు. చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కొని ఉన్నారు. వాటన్నింటినీ కూడా ఈ సమయంలో వీరు తొలగించుకోబోతూ ఉన్నారు. ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. వీరికి ప్రతి సమస్య అది ఏదైనా సరే ఈ సమయంలో మాత్రం తొలగిపోబోతూ ఉంది. ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా సమస్య నుండి విముక్తి కూడా లభించబోతూ ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి కుటుంబపరమైనటువంటి సమస్యలు అయినా, వ్యాపార సమస్యలు అయినా, అలానే ఇదివరకు వీరు చాలా అంటే చాలా ఎదుర్కొని ఉన్నారు. అది అంటే కష్టం ఎదుర్కొన్నటువంటి ధనస్సు రాశి వారికి మాత్రమే అర్థమవుతుంది. అలాంటి కష్టాన్ని ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశి వారు. అయితే ఈ సమయంలో మాత్రం వీరికి ఉన్నటువంటి ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. వీరు ఏదైతే కష్టాన్ని ఇదివరకు అనుభవించి ఉన్నారో, చాలా కష్టాల నుండి ఇదివరకు బయటికి వచ్చి ఉన్నారో, చాలా కష్టాలు దాటుకొని బయటికి వచ్చి ఉన్నారో, అవన్నీ కూడా వీరికి ఇక అంటే మనశ్శాంతి కలుగుతుంది. అవన్నీ తొలగిపోతాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా అవన్నీ తొలగిపోయి ఇక వీరు ఎన్ని రోజులు పడినటువంటి కష్టాన్ని సైతం మరచిపోతారు. ఎందుకు అంటారా? ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రంగాల్లో కూడా విజయం అనేది కలిసి వస్తుంది. ప్రతి రంగంలోనూ విజయం అనేది 100% కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఏ రంగంలో ఉండే వారికైనా ఇదివరకు వ్యాపారంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు చాలా నష్టపోయి ఉన్నటువంటి వారికి కూడా వ్యాపార పరంగా, అలానే వీరు చేసే ఉద్యోగ పరంగాను, ఇక వీరు ఏదైనా అంటే జాబ్ సర్చింగ్లో ఉండి జాబ్ రావట్లేదు, చాలా రోజుల నుండి జాబ్ సర్చింగ్లో ఉన్నాము అనేటటువంటి వారికి కూడా ఈ సమయంలో జాబ్ కూడా వస్తుంది. అంటే శుభవార్తలు ఖచ్చితంగా వినగలుగుతారు. ఎలాంటి శుభవార్త అయినా సరే ఏదో ఒక శుభవార్తను మాత్రం వీరు వింటారు అని గుర్తుపెట్టుకోండి. ఇక వీరు చాలా రకాల సమస్యల నుండి ఇక వీరికి అన్ని రంగాల్లో కూడా విజయాలు అనేవి లభిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా అయినా, అలానే వీరు ఎదుర్కొన్న సమస్యలు కూడా తొలగిపోవటం, వ్యాపార పరంగా అయినా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఈ సమయంలో ఒక శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో వీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం పెట్టుబడులు పెట్టినా సరే అవి మంచి రాబడి ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ ఇల్లీగల్ వైపు
మాత్రం వెళ్ళకూడదు. ఆన్లైన్ వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టకూడదు. ఇలాంటి విషయాలను తప్ప మిగతా అంటే ఏవైనా లీగల్ పరంగా మీరు అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం చేసినటువంటి ప్లానింగ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. అలానే ధన రాబడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి విజయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సమస్త పాపాలు సైతం తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అప్పు తీసుకొని ఇవ్వలేరు అనేటటువంటి బాధలో ఉండేవారికి అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఇక మీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసినా అంటే మీరు ఎప్పటి నుండో ఒక బిజినెస్ వ్యాపారం అని ఇలా ఎలాంటి పనులను మొదలు పెట్టినా సరే కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అని ఎప్పటి నుండో ఉన్నా సరే ఏదో ఒక ఆటంకం ఎదురొచ్చి ఏదో ఒక సమస్యలతో వీరు విదేశీ ప్రయాణాన్ని చేయలేకపోతూ ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోయి విదేశీ ప్రయాణం కూడా సక్సెస్ అవుతుంది. ఇక మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశంలో ఇదివరకే వెళ్ళి సెటిల్ అయినటువంటి వ్యక్తులకి అంటే ఉద్యోగం లేకపోవటం వల్ల బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇక మీకు ఉద్యోగం కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మీ యొక్క అన్ని రకాల సమస్యలకైతే పులి స్టాప్ పడబోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఖచ్చితంగా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇక మీకున్నటువంటి ప్రతి సమస్యను మీరు తొలగించుకోబోతూ ఉన్నారు కనుక ఇక వీరికి మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయితే తెలుస్తుంది. శుభప్రదమైనటువంటి రోజు కూడా ఉండబోతూ ఉంది వీరికి. అయితే మధ్యాహ్నం 1 తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల మీకు శుభం జరుగుతుంది. అంటే శుభవార్తను మాత్రం ఖచ్చితంగా వింటారు. మీకు అంటే విదేశీ ప్రయాణం నుండి అంటే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులకి అలా మీరు విదేశీ ప్రయాణం అనేది సక్సెస్ అవుతుంది అని ఇలాంటి వార్తలను మీరు వినబోతూ ఉన్నారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇదివరకు పడిన కష్టాలైతే ఇక ఈ సమయంలో మాత్రం మీకు చాలా అద్భుతమైనటువంటి గోచారం ఉంది. అద్భుతమైనటువంటి గోచార ఫలితాల ప్రకారం శుభవార్తలను అయితే ఎక్కువగా వింటారు అని చెప్పుకోవచ్చు. ఇక శుభవార్తలను విని మీకున్నటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు. అద్భుతంగా మీరు మీ జీవితంలో ముందుకు సాగిపోతారు. మీరు చేస్తున్న పనిలో కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మాత్రం శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఇక ధనస్సు రాశి వారికి మాత్రం గోచారం అద్భుతంగా ఉంది. ఈ సమయంలో మీకు శుభవార్తలు ఎక్కువగా వస్తాయి. చేసినటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితం కూడా ఉంది. ఇక ఈ రాశి వారికి మాత్రం అన్ని శుభాలే జరుగుతాయి. అలానే ఉద్యోగం కోసమైనా ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా సరే అది కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఉద్యోగమే కాదు విద్యాపరంగా కూడా బాగుంటుంది. ఇక అన్ని విధాలుగా ఒక్కటి కాదు రెండు కాదు రియల్ ఎస్టేట్ రంగమైన వ్యాపారవేత్తలైన అలానే ఉద్యోగంలో ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అన్నా అలానే వీరి యొక్క ఉద్యోగం చేస్తున్న దగ్గర వీరి యొక్క బాస్ యొక్క అంటే వీరు పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రశంసించడం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారికైనా ఇక అందరికీ కూడా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలానే వీరు దాన ధర్మాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా చేస్తారు. అలా చేసినటువంటి దాన ధర్మాలు ఏదో ఒక రూపంలో వీరికి కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలా చేసిన పుణ్యాలు అనేవి వీరికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎదురవుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.